ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం దుల్హన్. 2014లో అధికారంలోకొచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. మైనారిటీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయికి వివాహ సమయంలో కుటుంబ భారాన్ని తగ్గించేందుకు ఈ పథకం ఆర్థిక సహాయం రూపంలో ప్రయోజనాలను మంజూరు చేస్తుంది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అమ్మాయి వివాహ వేడుక కోసం ₹1,00,000 అందిస్తుంది. దరఖాస్తుదారు వివాహ తేదీ నుంచి 1 నెల ముందు పథకం కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. అయితే నాడు ఆర్థిక సహాయం 50,000 ఉండగా ఈసారి దాన్ని 1,00,000కు పెంచింది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం దుల్హన్ పథకాన్ని అమలు చేయకుండా నిలిపివేసింది. జగనన్న పెళ్లి కానుక పేరుతో నాటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన 50,000ను 1,00,000కు పెంచి ఇచ్చింది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలోనే ఈ ప్రభుత్వం కూడా 1,00,000కు పెంచింది. మైనారిటీ వర్గానికి చెందిన పెళ్లి కాని అమ్మాయి అయి ఉండాలి. తప్పనిసరిగా ఏపీకి చెందిన నివాసి అయి ఉండాలి. పెళ్లి కాని అమ్మాయికి 18 ఏళ్లు, పెళ్లి కొడుకుకి 21 ఏళ్లు నిండి ఉండాలి. వధువు తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 కంటే ఎక్కువ ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో 2,00,000 మించకూడదు. అయితే దీనికి కావాల్సిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. వధువు వరుడి జన్మదిన సర్టిఫికెట్లు, ఇద్దరి ఆధార్ కార్డులు, లేటెస్ట్ ఫోటోలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, వివాహ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, వివాహ ఆహ్వాన పత్రం, నివాస ధృవీకరణ పత్రం, ఇద్దరి బ్యాంకు ఖాతాల వివరాలు, వాటి ఐఎఫ్ఎస్సి కోడ్, ఎంఐసిఆర్ కోడ్, బ్యాంక్ శాఖ పేరు అందించాలి. వరుడు వధువు ఫోటోలు, ఇద్దరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, శుభలేఖ, వయసు ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే స్కాన్ చేసిన పత్రాలు సైజ్ తక్కువగా 50 KB నుంచి 150 KB వరకు ఉండాలి. వెబ్సైట్ ప్రారంభం కాగానే ప్రభుత్వం పోర్టల్ తెరవబోతుంది. ఆ తర్వాత ఈ పథకం అమల్లోకి రానుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత స్థానిక తహసీల్దార్కు వీటిని పంపించాలి. ఆయన మైనారిటీ సంక్షేమ అధికారికి వాటిని పంపిస్తారు. అందుకు వారం రోజుల సమయం తీసుకుంటారు. తర్వాత జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఆన్లైన్లో డబ్బులు ఇస్తారు. వివాహానికి 10 రోజుల ముందుగా వధువు ఖాతాలో జమ అవుతుంది.